ఇవన్నీ కాపీ చేసుకుంటాం. డాక్యుమెంట్లో కూడా అదే సెషన్ స్టార్ట్ అవుతుంది ఇలాగా పాస్వర్డ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇనీషియల్గా మేము ఫస్ట్ కమాండ్ అసలు ఏమేమి ఇప్పుడు దాకా ఏమేమి టేబుల్స్ ఉన్నాయో చెక్ చేస్తాం. టేబుల్స్ అంటే డేటాబేసెస్ డేటాబేసెస్ అని మళ్ళీ ఎండ్ చేయాలి స్టేట్మెంట్ కమాండ్ ఎంటర్ క్లిక్ చేసి మనకి డేటాబేసెస్ ఏమున్నాయి 4 ఉన్నాయి. ఇవి సిస్టమ్ జనరేటెడ్ అంటే సార్ టెస్టింగ్ సార్ టెస్ట్ బెడ్ పెట్టచ్చు. డ్రోన్ ఆయన చెప్తున్నారు నేను ఇచ్చింది ఫోన్ పెట్టుకోవద్దు ఆన్ చేసి చెప్తున్నాను టార్గెట్ చేస్తారు సార్ నన్ను ఆయన ఇప్పుడైతే మనకి 4 ఉన్నాయండి. డిఫాల్ట్ డేటాబేసెస్ ఏంటి డిఫాల్ట్. సో ఇవన్నీ కాపీ చేస్తుంది. ఈ ఫైల్ మీరు ఫార్వర్డ్ చేశాను వాట్సాప్లో డౌన్లోడ్ చేశాను. సో మొత్తం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏమన్నా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేసెస్ ఈ నేమ్తో ఉంటే డ్రాప్ చేయండి. డ్రాప్ అంటే డిలీట్ చేయమని. సో నెక్స్ట్ క్రియేట్ డేటాబేస్. ఆ డేటాబేస్ నేమ్ SQL క్వైరీ మొత్తం SQL లాంగ్వేజ్ అంతా రాసి కొన్ని టేబుల్స్ డేటాని ఇన్పుట్ చేసాం అన్నమాట. ఓకే చాలా ఉంటుంది. సో నిదానంగా యూట్యూబ్లో చూసుకోవచ్చు. క్లాస్లో స్టార్ట్ అయిపోయింది. నేర్చుకోవాలనుకుంటే మీరు నేర్చుకుంటారు సార్. సరే అవసరం అయితే నేర్చుకోండి. నేను నేర్పించుకున్నా దాని మీద మెయిన్ టాపిక్స్ వస్తారా అవ్వదు. ఇంకా ఈ వైజాగ్లో చెప్పాలి లేకపోతే ఇట్లా మిస్టేక్ అయితే కంట్రోల్ D ఫస్ట్ ఎగ్జిట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ databases clear. ఇక్కడ ఉన్నది కాపీ చేస్తాము. ఇక్కడ పేస్ట్ డేటాబేసెస్. ఇప్పుడు SQL అనే ఇన్వెంటరీ ఆ డేటాబేస్ లోపల ఉన్నాం వచ్చేసింది. ఓకే డేటాబేస్ లోపలికి వచ్చాం. సో ఈ డేటాబేస్కి షో టేబుల్స్. డేటాబేస్లో లోపల మనకి టేబుల్స్ ఉంటాయి. డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి. షో టేబుల్స్. ఇలా మనకి ప్రొడక్ట్స్ టేబుల్స్లో ప్రొడక్ట్స్. నెక్స్ట్ డిస్క్రైబ్. ఏంటి డిస్క్రైబ్ ప్రొడక్ట్స్? ఆ ప్రొడక్ట్స్లో మీరు టేబుల్స్ రాశారు ఇలా. ఆ టేబుల్స్లో ఏమిటి సీరియల్ నెంబరు నేమ్ ఇలా. సో వాటికి ఏమేమి ఫీల్డ్స్ ఇచ్చామో చెప్తుంది అనమాట ఈ ఫీల్డ్స్. సో ఒకసారి చూద్దాం డిస్క్రైబ్. ఈ ఫీల్డ్స్లో ఏంటంటే ప్రోడక్ట్ ఐడి కావాలి కదా. ప్రతి ప్రొడక్ట్స్కి మనం కొంటున్నామని దానికి ఐడీస్ వస్తాయి కదా. రైట్ క్వాంటిటీ ఇన్ రైట్. నెక్స్ట్ యూనిట్ ప్రైస్. సింగిల్ ప్రోడక్ట్ తీసుకుంటే ఒక యూనిట్కి ప్రైస్ ఎంత. ఓకే
సో అట్లా దీనికి ఏంటి ఇంట్ ఇవ్వాలి. ఇంట్ అంటే ఏంటి? ఇంటీజర్. ఇక్కడ ప్రోడక్ట్ ఐడి అంటే లెటర్స్ ఉంటాయా నెంబర్స్ డిజిట్స్ ఉంటాయా? డిజిట్సే కదా. సో డిజిట్స్ అంటే నథింగ్ బట్ ఇంటీజర్సే కదా. ఇంటీజర్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అన్నీ వచ్చేస్తాయి. ఇంటీజర్స్, నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్రైమరీ కీ అని పెట్టాం. అంటే ఒక కీ ఉంటే ఆటోమేటిక్గా సేమ్ అదే కీతో ఇంకోటి జనరేట్ అవ్వాలి. ఓకే సరే, ఇదంతా మళ్ళీ సపరేట్ టాపిక్. సో ఇట్లా మీకు డేటాబేసెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో డేటాబేస్ ఇప్పుడు మన ప్రొడక్ట్ అనే టేబుల్ ఉంది కదా, ప్రొడక్ట్స్ అని టేబుల్. ఆ టేబుల్లో ఏదో కొన్ని ఏమున్నాయో చెక్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ప్రొడక్ట్ అనే టేబుల్. ఇక్కడ ఇప్పుడైతే SQL ఇన్వెంటరీలో ప్రొడక్ట్ అనే ఒక్క టేబుల్ ఉంది కాబట్టి చేస్తున్నాం. మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి అనుకోండి, ఫ్రమ్ ఇక్కడ ప్రొడక్ట్ కాకుండా వేరే ప్రొడక్ట్స్ కాకుండా వేరే టేబుల్ ఉంటే ఆ టేబుల్ నేను ఇస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో ఇట్లా మనకి ఇక్కడ ప్రొడక్ట్ ఐడీస్, నెక్స్ట్ నేమ్ అండ్ క్వాంటిటీ ఇన్ స్టాక్ మనకి డేటా అనేది వస్తుంది. ఇవన్నీ SQL క్వైరీస్. క్వైరీ ఇచ్చాం, ఆ క్వైరీని బట్టి ఈ డేటా అనేది వచ్చింది. పెట్టండి సార్. కొరియన్ కావాల్సింది ఎంట్రీస్ ప్రాజెక్ట్ చూడటం కావాలి, లిమిట్ కావాలంటే మనం లిమిట్ చేస్తాం. సో ఇట్లా డేటాబేస్ కనెక్ట్ అయ్యి డేటాబేస్ నుంచి క్వైరీస్ తెచ్చుకోవాలి. కన్సోల్ చూడాలి, కమాండ్ లైన్ కన్సోల్ చూడాలంటే మళ్ళీ MySQL వర్క్ బెంచ్ అదేనా కమాండ్ లైన్.